ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: చట్టసభల ప్రతిష్ట అందులోని సభ్యుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అస్త్రాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: చట్టసభల్లో జరిగిన చర్చలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందికి తీసుకొచ్చే లక్ష్యం దిశగా దేశ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విధాన్, డిజిటల్ సంసద్ ప్లాట్ఫామ్ల ద్వారా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయడాన్ని అభినందించారు. ముంబైలో జరిగిన 84వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ AIPOCలో ఆయన వర్చువల్గా ప్రసంగిస్తూ చట్టసభల ప్రతిష్ట అందులోని సభ్యుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. నారీశక్తి వందన్ అధినియం గురించి ప్రస్తావిస్తూ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించడానికి చర్చలు ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి శాసన కమిటీలు చాలా కీలకమని, నిర్దేశిత లక్ష్యం కోసం ఇవి ఎంతలా పనిచేస్తే ఆ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుందని నరేంద్ర మోదీ వివరిస్తూ, कोई भी जनप्रतिनिधि सदन में जैसा आचरण करता है उसके देश की संसदीय व्यवस्था को भी उसी तरह से देखा जाता है. सदन में जनप्रतिनिधियों का व्यवहार और सदन का वातावरण निरंतर सकारात्मक कैसे बना रहे, सदन की प्रोडक्टिविटी कैसे बढ़े, इसके लिए इस कॉन्फ्रेंस से निकले ठोस सुझाव बहुत मददगार होंगे. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. అత్యవసర కార్యక్రమాల కారణంగా ఆయన పర్యటన రద్దయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అందువల్ల ఈ రోజు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అస్త్రాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో నిన్న జరిగిన ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామని, ప్రజల అండదండలతో మరోసారి తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ, ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ DBT స్కీములు, ఆ మంచి జరగాలన్నా ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థకు ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులపైన సమీక్ష నిర్వహించిన ఆయన పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ SLBC ప్రాజెక్టు పనులకు తొలుత ప్రాధాన్యమిచ్చి గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3,59,00,000 పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,52,47,864 చలాన్లు చెల్లించారు.
వీటి ద్వారా 135 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కోట్ల రూపాయలు, సైబరాబాద్ పరిధిలో 25 కోట్ల రూపాయలు, రాచకొండ పరిధిలో 16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాయితీపై చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉండడంతో త్వరగా చెల్లించాలని పోలీసులు సూచించారు. గడువు మరోసారి పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన అన్నమయ్య జిల్లా పీలూరులోనూ, అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి తీరుతో పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేనిచ్చిన డ్రిప్ ఇరిగేషన్ గాని ఎక్విప్మెంట్ గాని మొత్తం నాశనం చేసి 30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పుపట్టిపోయింది. బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక వస్త్ర ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత తెలిపారు. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ జౌళి శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో సాంకేతికత పరంగా విస్తృతమైన చర్చలు జరుగుతాయని ఆమె వివరించారు. భవిష్యత్తు పోకడలు, అగ్రోటెక్ సొల్యూషన్స్ పెంపు, అవకాశాలు పెంచడం తదితర అంశాలు ప్రస్తావిస్తారని పేర్కొన్నారు. కీలక సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వస్త్ర తయారీదారులు, ఇంజనీర్లు, డిజైనర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని సునీత వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో తేడా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నెల్లూరు, ఒంగోలులో నిన్న నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైందని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. మద్యపాన నిషేధం అమలు చేశాకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఎక్కడా అభివృద్ధి జరగలేదని షర్మిల విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నల ఆధారంగా 2,050 మందిని ఎంపిక చేస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలు, పాఠశాల విద్య తర్వాత విద్యార్థుల భవిష్యత్తు గురించి నెలకొన్న ఉత్సుకతపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం ద్వారా 4,000 మందికి పైగా ప్రధానమంత్రితో సంభాషించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్కు కష్టమైన పిచ్పై ఇంగ్లాండ్ బ్యాటరీ ఓలీ పోప్ 148 పరుగులు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టసభల ప్రతిష్ట అందులోని సభ్యుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అస్త్రాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.